నేను బాగా చెప్తాను, నువ్వు బాగా చెప్పాలి. ఓకే ఓకే ముందే ఇలా డీలింగ్స్ చేసేసుకుంటే మేము ఇంట్లో బెస్ట్ లేదు, ఫ్రెండ్స్. వెరీ 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 సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతా. ఓకే. అమ్మకి ఇష్టమైన ఫేవరెట్ కంఫర్ట్ ఫుడ్ అంటే ఏంటి? ఫుడ్డా? ఫుడ్ మినపట్టు. అమ్మా ఏం చెప్పినా ఓకే కరెక్ట్ అని చెప్పకూడదు, మీరు నిజమైతే లేదు మినపట్టు. మీకోసం కొన్ని కాదనమంటే అంటారంట. ఈ విట్టినెస్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే అర్థమవుతుంది మాకు. సో మినపట్టు అమ్మకి చాలా ఇష్టము, అది నాకు తెలుసు. 30 days తింటే కాదు. అవునా? ఓ మమ్మీకి మినపట్టు ఇష్టమని నాకు ఎలా తెలుసు అంటే, నాకు అస్సలు ఇష్టం లేని ఐటమ్ అదొకటే. మమ్మీకి చాలా ఇష్టమైన ఐటమ్ అది. అండ్ మాకంటే ఎక్కువ మా చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు మినపట్టు గురించి. మా అమ్మ ప్లేట్లను తేగానే ఆ టెలిఫోన్ కిటికీలను డిస్క్ త్రోలకి అనేదాన్ని. వాళ్ళందరూ మేడల మీద ఉండేవి అట్లు. వాళ్ళు చెప్పేవాళ్ళు, మీ ఇంట్లో అట్లు వండితే ఉన్నారు, మా మేడలు క్లీన్ చేసుకోలేకపోతున్నాం, మీ అబ్బాయికి ఇంకెంతకంటే పెట్టకండి అనేవాళ్ళు. సో మా కాలనీ అంతా తినేవాళ్ళు మా మినపట్లు. ఎప్పుడైనా మీరు వేసి పెట్టారా? అమ్మక ఒకసారి వేసాను, ఇంకెప్పుడు చేయొద్దన్నారు. ఆవిడ ఫేవరెట్ ఐటమ్. స్టవ్ కలర్ అయిపోయింది. ఓకే, అమ్మ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో మీ పేరే చెప్పుకుంటా. కాలేజ్ రోజుల్లో అమ్మ బుక్ లో కమల్ హాసన్ గారు ఫోటో పెట్టుకునేవాళ్ళంట. చాలా బాగా ఇష్టం అమ్మకి గారికి కమల్ హాసన్ గారు. సో ఆ జనరేషన్ ముందు చిన్నప్పుడు శోభన్ బాబు గారు, తర్వాత కాలేజ్ డేస్కి వచ్చాక మరో చరిత్ర, 12 times మరో చరిత్ర. ఆ టైంలో యా. సో అది ఇప్పటికీ ఆ టాపిక్స్ మాట్లాడతారు కాబట్టి నాకు అది గుర్తుంది. ఫేవరెట్ హీరోస్ అయితే వీళ్ళు గుర్తు. ఇప్పుడు కరెంట్ జనరేషన్స్ లో నాకు తెలిసి కళ్యాణ్ గారి సినిమాలు బాగా చూస్తారు, అమ్మకి చాలా సరదా ఇష్టం. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా బాగా ఫాలో అయ్యారు మీరైతే. ఓకే, అయితే ఇప్పుడు మీరు